హలో ఎవ్రీవన్, స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నాను. చికెన్ తీసుకొని అందులోకి కారం వేసుకోవాలి 4 టేబుల్ స్పూన్స్. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. 3 కానీ 4 కానీ లవంగాలు వేసుకోవాలి. తర్వాత బగారా ఆకు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా గోలిన తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి. అన్నీ గోలిన తర్వాత ముందుగా కలిపెట్టుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ప్లేట్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఆవిరి మీద చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా ఆవిరి పెట్టి ఉడికించడం వలన చికెన్ కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది. చికెన్ ముక్కలు కొద్దిగా గోలిన తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత అందులోకి ధనియా పొడి వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? మరి లేట్ ఎందుకు? సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.